ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో సోమవారం రోజున 7వ, 8వ వార్డులలో మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి తనయుడు కందుల విఘ్నేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా ముందుగా విఘ్నేశ్వర రెడ్డికి పూలమాల వేసి శాలువా కప్పి సన్మానించడం జరిగింది. అనంతరం సైకో పావాలి, సైకిల్ రావాలంటూ నినాదాలు చేస్తూ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి సూపర్ 6 పథకాల గురించి వివరించి మాపై నమ్మకం ఉంచి మా నాన్న కందుల నారాయణ రెడ్డిని గెలిపించాలని, గతంలో 2 సార్లు ఓడిపోయామని, ఈసారి నమ్మకంతో ఓటు వేసి గెలిపించాలని కోరారు. మేము గెలిస్తే మార్కాపురం నియోజకవర్గంలో అభివృద్ధి అంటే చూపిస్తామని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుపడుతుందని పలు రకాలుగా ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో హిమాంస, గునిపూడి భాస్కర్, స్వర్ణగీత, అనిల్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కందుల నారాయణ అన్న నాయకత్వం, కందుల నారాయణ అన్న నాయకత్వం. పెట్టాలా సైకిల్ కోటేమ్మా అంటే 150 చూడసారి కిరణ్ ప్రజలకు నమస్కారం. ఈరోజు పొదిలి పట్టణంలో 7వ వార్డులో నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు సూపర్ 6 అనే పథకాన్ని ఇంటింటికి అందరికీ తెలియపరచడం జరుగుతుంది. అందరికీ ప్రజలందరికీ కూడా ఇంకో విజ్ఞప్తి, ఈ సైకో ప్రభుత్వం అనేది పోవాలి, సైకిల్ ప్రభుత్వం రావాలి, అందరి సంక్షేమంతో అందరూ అభివృద్ధి చెందాలి అంటే సైకిల్కి ఓటేయండి. ఇంకోటి కందుల రెడ్డి గారు గత 2 ఎలక్షన్లు ఓడిపోవడం జరిగింది. ఈ ఎలక్షన్ అందరూ ఆదరించాలని, అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను.